నమస్కారం. నేను చందు. డిగ్రీతో సెంట్రల్ జాబు. వీడియో చివరి వరకు చూడండి. ఒకవేళ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సిబిఐ, ఎన్ఐఏ, సెంట్రల్ బ్యూరో ఆఫ్ నార్కోటిక్స్, సిబిఐసి లాంటి కేంద్ర సంస్థల్లో సబ్ ఇన్స్పెక్టర్స్ సహా వివిధ విభాగాల్లో గ్రూప్ బి, గ్రూప్ సి పోస్టుల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామినేషన్ CGL 2024 నోటిఫికేషన్ను త్వరలో విడుదల చేయనుంది. డిగ్రీ క్వాలిఫికేషన్ తోటి సెంట్రల్ కొలువుకు అవకాశం ఉన్న CGL సెలక్షన్ ప్రాసెస్ తెలుసుకుందాం. సెంట్రల్ కొలువుల్లో ప్రధానమైన పోస్టులు ఉండే CGL నోటిఫికేషన్ కోసం నిరుద్యోగులు ఎంతో ఎదురు చూస్తుంటారు. 4 అంచెల్లో సెలక్షన్ ప్రాసెస్ ఉండడంతో పాటు పోటీ కూడా తీవ్రంగా ఉంటుంది. సిలబస్లో అవగాహన చేసుకొని సరైన ప్రణాళికతో ప్రిపరేషన్ కొనసాగిస్తే కొలువు సాధించడం సులువే. పోస్టులు ఏమేమి ఉన్నాయంటే అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్, అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఇన్స్పెక్టర్, సెంట్రల్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్, ప్రివెంటివ్ ఆఫీసర్, ఇన్స్పెక్టర్ ఎగ్జామినర్, అసిస్టెంట్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్, సబ్ ఇన్స్పెక్టర్, ఇన్స్పెక్టర్ పోస్ట్స్, డివిజనల్ అకౌంట్స్ ఇన్స్పెక్టర్, సబ్ ఇన్స్పెక్టర్, జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్, ఆడిటర్, అకౌంటెంట్, జూనియర్ అకౌంటెంట్, సీనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ UDC, ట్యాక్స్ అసిస్టెంట్, అప్పర్ డివిజన్ క్లర్క్, రీసెర్చ్ అసిస్టెంట్, ఇన్స్పెక్టర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్. క్వాలిఫికేషన్ ఏమేమి కావాలి అంటే అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్, అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్ పోస్టులకు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి చార్టెడ్ అకౌంటెన్సీ లేదా కాస్ట్ మేనేజ్మెంట్ అకౌంటెంట్స్ లేదా కంపెనీ సెక్రటరీ, MCom, MBA ఫైనాన్స్, మాస్టర్ ఇన్ బిజినెస్ ఎకనామిక్స్ ఉత్తీర్ణులై అంటే పాస్ అయి ఉండాలి. జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్ పోస్టుకు పోటీ చేసే అభ్యర్థులు 60% మార్క్స్ తోటి డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. 10+2లో మ్యాథ్స్ ఒక సబ్జెక్టుగా చదివి ఉండాలి లేదా గ్రాడ్యుయేషన్లో స్టాటిస్టిక్స్ ఒక సబ్జెక్టుగా చదివిన అభ్యర్థులు కూడా ఈ పోస్టుకు దరఖాస్తు చేసుకోవచ్చు. మరి పేపర్ ప్యాటర్న్ ఎట్లుంటుంది అంటే ఇది టైర్ 1, టైర్ 2, తర్వాత డేటా ఎంట్రీ స్పీడ్ టెస్ట్ ఉంటుంది. టైర్ 1లో సెక్షన్ మార్కులు ఎన్ని ఉన్నాయి? జనరల్ ఇంటెలిజెన్స్ రీజనింగ్ 50, జనరల్ అవేర్నెస్ 50, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ 50, ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రిహెన్షన్ 50, మొత్తానికి 200 మార్కులు ఉంటాయి. టైర్ 2 పేపర్ 1 సెక్షన్ 1 మ్యాథ్స్ 90, రీజనింగ్ అండ్ జనరల్ ఇంటెలిజెన్స్ 90, సెక్షన్ 2 ఇంగ్లీష్ 135, జనరల్ అవేర్నెస్ 90, సెక్షన్ 3 కంప్యూటర్ నాలెడ్జ్ 60, పేపర్ 1 సెషన్ 2 దీంట్లో డేటా ఎంట్రీ స్పీడ్ టెస్ట్ 15 నిమిషాలు, పేపర్ 2 స్టాటిస్టిక్స్ 200, పేపర్ 3 జనరల్ స్టడీస్ 200. మరి ఏమేమి సిలబస్ ఉంటుందంటే రీజనింగ్ అండ్ జనరల్ ఇంటెలిజెన్స్, నాన్ వెర్బల్ హై లెవెల్ రీజనింగ్ ఫజిల్స్ నుంచి ప్రశ్నలు వస్తాయి. టైర్ 1, టైర్ 2లో ప్రశ్నలు వస్తాయి కాబట్టి ఎక్కువ స్థాయి ఉండే ప్రశ్నలు ప్రాక్టీస్ చేయాలి. అనాలజీ, సిరీస్, కోడింగ్, డీకోడింగ్, ఇన్పుట్, అవుట్పుట్, క్లాక్, క్యాలెండర్, దిక్కులు, రక్త సంబంధాలు, క్యూబు, డైస్, వెన్ చిత్రాలు, పజిల్స్, శిలాజియం, ర్యాంకింగ్, సీక్వెన్స్ల నుంచి ప్రశ్నలు వస్తాయి. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, సింప్లిఫికేషన్, ఇంట్రెస్ట్, యావరేజెస్, పర్సంటేజ్, రేషియో, ప్రపోర్షన్, ప్రాబ్లమ్ ఆన్ ఏజెస్, టైము, వర్క్, ఆల్జిబ్రా, ట్రిగనోమెట్రీ, జామెట్రీ నుంచి ప్రశ్నలు అడుగుతారు. లాజిక్ టెక్నిక్, షార్ట్ కట్లు వాడి తక్కువ సమయంలో సమాధానాలు గుర్తించాలి. ఎక్కువ ప్రశ్నలను సాధన చేయడం వల్ల అంటే ప్రాక్టీస్ చేయడం వల్ల సబ్జెక్టు మీద పట్టు సాధించవచ్చు. ఎలాంటి ప్రశ్నలకు తప్పు సమాధానాలు గుర్తిస్తున్నామో గమనించి వాటిని మెరుగుపరుచుకోవాలి. ఇంగ్లీష్ లాంగ్వేజ్ కాంప్రిహెన్షన్, రీడింగ్ కాంప్రిహెన్షన్, ఫిల్లింగ్ ద బ్లాంక్స్, స్పెల్లింగ్స్, ఫ్రేజెస్, ఈడియమ్స్, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్, సెంటెన్స్ కరెక్షన్, ఎర్రర్ స్పాటింగ్, సినోనిమ్స్, యాంటనిమ్స్, ఈడియమ్స్, ఫ్రేజెస్, గ్రామర్ మీద పూర్తి అవగాహన ఉండాలి. రీడింగ్ స్కిల్ మెరుగుపరచుకోవడం ద్వారా తక్కువ సమయంలో ఎక్కువ సమాచారం చదవడం అలవాటు చేసుకోవాలి. ప్రతి అంశం నుంచి కనీసం 200 ప్రశ్నలు సాధన చేస్తే ఇంగ్లీషు విభాగం నుంచి ఎక్కువ ప్రశ్నలకు సమాధానాలు గుర్తించవచ్చు. మరి ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ ఏముంది అంటే కంప్యూటర్ ప్రొఫిషియన్సీ, కంప్యూటర్ బేసిక్స్, సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్, ఇన్పుట్, అవుట్పుట్, డివైజెస్, కంప్యూటర్ మెమరీ ఆర్గనైజేషన్, బ్యాకప్ డివైజెస్, విండోస్ ఎక్స్ప్లోరర్, కీబోర్డ్, షార్ట్ కట్స్, సాఫ్ట్వేర్, మైక్రోసాఫ్ట్ ఆఫీస్, MS వర్డ్, MS ఎక్సెల్, పవర్ పాయింట్, సైబర్ సెక్యూరిటీ, ఇంటర్నెట్, ఈమెయిల్, నెట్వర్కింగ్ల నుంచి ప్రశ్నలు వస్తాయి. ఎగ్జామ్ ప్యాటర్న్ టైర్ 1లో ఎలాంటి మార్పులు చేయకుండా గతంలో మాదిరిగానే ఉంటుంది.
100 ప్రశ్నలను 4 విభాగాలుగా విభజించి ప్రతి విభాగం నుంచి 25 ప్రశ్నలు ఇస్తారు. నెగెటివ్ మార్కింగ్ 0.5 ఉంటుంది. ప్రతి ప్రశ్నకు 2 మార్కులు కేటాయిస్తారు. టైర్ 1లో క్వాలిఫై అయిన అభ్యర్థులను టైర్ 2కి ఎంపిక చేస్తారు. ఇది ఎగ్జామ్ ప్యాటర్న్. టైర్ 1 ఎగ్జామ్ 200 మార్కులకు ఉంటుంది. మొత్తం 100 ప్రశ్నలు ఇస్తారు. ప్రతి ప్రశ్నకు 2 మార్కులు. ఎగ్జామ్ డ్యూరేషన్ 60 మినిట్స్ ఉంటుంది. ప్రతి తప్పు సమాధానానికి 1/2 మార్కు కోత విధిస్తారు. నెగిటివ్ మార్కింగ్ ఉంది, మార్క్స్ కట్ చేస్తారు. టైర్ 1లో క్వాలిఫై అయిన అభ్యర్థులకు టైర్ 2 ఉంటుంది. ఇది కూడా కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్. టైర్ 1 ఎగ్జామ్లో కాకుండా ఇక్కడ ప్రతి సబ్జెక్టుకు 200 మార్కులు ఉంటాయి. 2 గంటల టైం ఉంటుంది. టైర్ 2లో ఇంగ్లీష్ లాంగ్వేజెస్ కాంప్రిహెన్షన్ విభాగంలో ప్రతి తప్పు ఆన్సర్కు 1/2 మార్కు, మిగతా విభాగాల్లో ప్రతి తప్పు ఆన్సర్కు 1/2 మార్కు తగ్గిస్తారు. టైర్ 3 పూర్తిగా డిస్క్రిప్టివ్ టైపు పేపరు. అభ్యర్థులు గంట టైంలో ఇంగ్లీష్ లేదా హిందీ భాషలో ఎస్సేలు, లెటర్ అప్లికేషన్ రైటింగ్ రాయాల్సి ఉంటుంది. 100 మార్కులకు నిర్వహించే ఈ పరీక్ష క్వాలిఫైయింగ్ ఎగ్జామ్. టైర్ 4 3 దశల్లో ప్రతిభ చూపించి టైర్ 4కు ఎంపికైన అభ్యర్థులకు టైర్ 4లో పోస్టును బట్టి కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ లేదా స్కిల్ టెస్ట్ లేదా డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. సెంట్రల్ సెక్రటేరియట్ సర్వీస్తో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, SFIO తదితర కొన్ని పోస్టులకు కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది. ఈ టెస్టులో వర్డ్ ప్రాసెసింగ్, స్ప్రెడ్షీట్, జనరేషన్ ఆఫ్ స్లైడ్స్ ఉంటాయి. సెంట్రల్ ఎక్సైజ్, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో ట్యాక్స్ అసిస్టెంట్ పోస్టుకు డేటా ఎంట్రీ స్పీడ్ గంటకు 8000 కీ డిప్రెషన్స్ ఉండాలి. మరి ప్రిపరేషన్ ప్లాన్ ఏంటి అంటే జనరల్ అవేర్నెస్, కరెంట్ అఫైర్స్ నుంచి వార్తలోని వ్యక్తులు, క్రీడలు, అవార్డులు, ముఖ్యమైన తేదీలు, కేంద్ర ప్రభుత్వ పథకాలు, దేశాలు, రాజధానులు, ప్రధానమంత్రులు, రాష్ట్రపతి, క్యాపిటల్ కరెన్సీల నుంచి ప్రశ్నలు వస్తాయి. రోజువారీ దినపత్రికలోని ముఖ్యమైన వార్తలను, వాటికి అనుసంధానంగా ఉన్న ఇతరత్ర సమాచారం సేకరించాలి. ప్రాథమిక విశ్లేషణతో ఆలోచిస్తూ అంశాల వారీగా ప్రిపరేషన్ కొనసాగించాలి. జనరల్ సైన్స్లో ఇన్వెన్షన్స్, డిస్కవరీస్, మెజర్మెంట్స్, థియరీస్, కెమికల్ ఫార్ములా, ప్లాంట్, హ్యూమన్ బాడీస్, వ్యాక్సిన్, వైరస్ తదితర అంశాలు ముఖ్యమైనవి. చరిత్రకు సంబంధించి భారతదేశ చరిత్ర, మధ్యయుగం, ఆధునిక యుగాల నుంచి ఎక్కువ ప్రశ్నలు వస్తాయి. రాజ్యాలు, స్థాపకులు, యుద్ధాలు, గవర్నర్ జనరల్స్, గాంధీ యుగం, ఉద్యమాలు ముఖ్యమైనవి. జాగ్రఫీ నుంచి నదులు, పర్వతాలు, నేలలు, సరిహద్దులు, అడవులు, వాతావరణ, పక్షులు, జంతు సంరక్షణ, పరిరక్షణ సంబంధిత అంశాల నుంచి ఎక్కువ సమాచారం సేకరించాలి. పాలిటీలో ప్రాథమిక హక్కులు, రాష్ట్రపతి, పార్లమెంటు అధికరణలు, ఆర్టికల్స్, వాటి సవరణలు ముఖ్యమైనవి. ఎకానమీ నుంచి డిమాండ్, సప్లై, ద్రవ్యోల్బణం, పేదరికం, మార్కెట్ రకాలు, జాతీయ, అంతర్జాతీయ సమకాలీన అంశాలపై దృష్టి పెట్టాలి. ప్రతిరోజు న్యూస్ పేపర్లో వచ్చే సమకాలీన అంశాలను సబ్జెక్టుతో అనుసంధానం చేసుకొని ప్రిపరేషన్ కొనసాగించాలి. ఇది ఈ రోజుకు సంబంధించిన ఆర్టికల్. డిగ్రీతో సెంట్రల్ జాబు. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. 10 మందికి షేర్ చేయడం మర్చిపోకండి. మరో విషయం, ఖచ్చితంగా షేర్ చేస్తే ఇది ఎవరికో ఒకరికి హెల్ప్ అవుతుంది కాబట్టి షేర్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం తప్పిదాన్ని కూడా మర్చిపోకండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.